ఈ వెహికల్ మా డైలీ కస్టమర్‌దే. సో, నైట్ ఇచ్చారు వెహికల్ 7:30 అరౌండ్ ఆ టైంకి. సో, ఇష్యూ ఏంటంటే రెండిటికి కూడా 4 కాయిల్ సీల్ అయితే లీక్ అయింది. 4 కాయిల్ సీల్ లీక్ అయితే 4 మొత్తం ఎంటైర్ కిట్ అయితే ఓపెన్ చేసేసి 4 కాయిల్ సీల్ అయితే రీప్లేస్ చేయడం జరిగింది. సో, ఆయిల్ సీల్ రీప్లేస్‌మెంట్ అంటే కొంచెం టైమ్ టేకింగే అండ్ దట్ టూ దీనికేంటంటే కంప్లీట్‌గా ఆ స్టెమ్ అయితే అరిగిపోయింది. సో, బట్ అయినప్పటికి కూడా ఆయిల్ సీల్ వేస్తే కాస్తుంది కాబట్టి ఆయిల్ సీల్ అయితే మనం అయితే వేస్తున్నాము. ఆయిల్ సీల్ వేసేసి ఆయిల్ అయితే రీప్లేస్ చేస్తున్నాం. అట్లానే దీనికి చూసారు కదా కంప్లీట్‌గా రస్ట్ అయితే ఫార్మ్ అయింది. సో, మీ వెహికల్ కూడా ఇట్లా షాక్ అబ్జార్బర్‌లో రస్ట్ ఫార్మ్ అయిందంటే దానికి కారణం మీరే తప్పండి. మన బండనేది పార్క్ చేసినప్పుడు ఖచ్చితంగా వర్షాలు గట్రా పడకుండా ఉండే ప్లేస్‌లో, వాటర్ పడకుండా ఉండే ప్లేస్‌లో పెట్టుకోవాలి. అట్లానే ఇంజిన్ ఆయిల్ కూడా దీనికి చూసారు కదా కంప్లీట్ బ్లాక్ అయింది. ఆయిల్ కూడా చేంజ్ చేయాలి. ఆయిల్‌తో పాటుగా బ్యాక్ సైడ్ టైర్ అయితే రీప్లేస్ చేయాలి. టైర్ అయితే అరిగిపోయింది. ట్యూబ్‌లెస్ టైర్ వచ్చింది దీనికి బై లక్ ఎక్స్‌ట్రీమ్ ఈ మోడల్‌లో. పాత ఎక్స్‌ట్రీమ్‌కి అయితే ట్యూబ్‌లెస్ టైర్ అయితే ఉండేవి కావు. బట్ దీనికైతే ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయన్నమాట. సో, ట్యూబ్‌లెస్ టైర్ వేసేసి పర్టిక్యులర్ ఫ్రంట్ సెక్షన్ కంప్లీట్ చేసేసి, ఇంజిన్ ఆయిల్ అలా అది కూడా చేసేసి, ఇంజిన్ ఆయిల్ కూడా దీనికి కస్టమర్ నోటీస్ చేసింది ఏంటంటే, ఆయిల్ అయితే స్టాండ్ ఏసినప్పుడు స్టాండ్ బైలో ఉన్నప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే డ్రైన్ అవుతుంది. అంటే పడుతుంది. డ్రాప్ పడుతుందన్నారు. సో, దానికి మనం కిందన ఏంటంటే మనం డ్రాప్ పడకుండా కిందనైతే బోల్ట్ వేసేసాం. అండ్ నాకు నచ్చిందేంటంటే, ఈ కరిష్మా వెహికల్‌కి దీనికి కూడా ఈ చివరన బొక్కలో ఏస్తారు ఆయిల్ ఎయనీకి. అంటే బొక్కలో కాకుండా కూడా బయటకిస్తే బాగుండేమో అనిపించింది. సో, అందుకే ఆ ఆయిల్ అనేది వేరే దాంట్లో వేసి స్కూటీ ఆయిల్‌లో వేసాను. అప్పటికే టైం అయితే 9:30, 10 దాటిపోతుంది. బట్ కస్టమర్‌కి ఒక ప్రామిస్ చేసాము చేస్తామని చెప్పేసి అందుకే చేయాల్సొచ్చింది.